నేనైతే ఈరోజు ఒక మంచి ఐటమ్ అయితే ఆన్లైన్లో తెప్పించాను. బేసిక్‌గా లేడీస్‌కి షాపింగ్ అంటే చాలా చాలా ఇష్టము. నాకు గూడా అనుకోండి. అయితే యూజ్‌ఫుల్ అయ్యేది నేను ఒక ఐటెమ్ కాడికి వెళ్ళినప్పుడు నాకది టక్కన దొరకాల అనే విధంగా నేను షాపింగ్ చేస్తాను. నాకైతే ఇయర్ రింగ్స్‌ది చాలా రోజుల నుంచి వెతుకుతూ ఉన్నాను. ఒక దాంట్లో వేస్తాము. బిరడాలు కనిపియవు. ఈ రింగు ఒకటుంటే ఒకటి కనిపియదు. అందుకోసమే నేను ఈ రింగ్ స్టాండ్ అయితే ఒకటి ఆర్డర్ చేశాను. నా కాడ వుడ్ ఐటమ్స్ ప్రతిదీ ఉంటాది. ఎందుకంటే నాకు ఓల్డ్ టైప్ అంటే చాలా చాలా ఇష్టం. వుడెన్ ఐటమ్స్‌గా ఎక్కువ అవే తెచ్చుకుంటాను. అందుకోసమే ఈ రింగ్ కోసం నేను ఒక స్టాండ్ అయితే ఆర్డర్ చేశాను. ఇదైతే ప్రతి ఒక్క లేడీస్‌కి చాలా యూజ్‌ఫుల్ ఉండాది. మీకైతే మీషోలో ఇది అవైలబుల్‌గా ఉంది. ట్రై చేయండి. నాకైతే చాలా చాలా యూజ్ అవుతుంది అనుకుంటాను. ఎందుకంటే మనం ఏదైనా మేకప్ చేసుకోవాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, సమయానికి ఆ ఇయర్ రింగ్సే దొరకవు. అవే కావాలి మనకి. ఒకటి దొరుకుతుంది, ఇంకో దానికి బిరడా ఉండదు. అందుకోసమే ఇలాంటి ఐటమ్స్‌ని మనము తెచ్చిపెట్టుకున్నామనుకోండి, ఈ రింగ్స్ అన్నీ దాంట్లో ఉండిపోతాయి. మనం హ్యాపీగా మిగతా వస్తువులు లాగలేము కదా! ఒక వస్తువు కనిపియపోయిందనుకో అన్ని వస్తువులు పీకి ఆడ పారేస్తాము. మళ్ళీ ఒక రోజంతా కూర్చొని వాటిల్ని తయారు చేసి అలా పెట్టుకోండి. ఎంత కష్టం అంటే మాటల్లో చెప్పలేము. ఎక్కడికి పోదు ఈ రింగు. ఈ రింగ్ మాత్రం ఫ్రంట్ వచ్చి వెనక బిరడా వస్తుంది. ఎక్కడ ఏది డ్యామేజ్ కాకుండా మనకి హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఈ రింగ్సే కొంటాం కాబట్టి మనము చూడండి ఎంత హ్యాపీగా ఉంది. ఇట్లా స్క్రోల్ కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం లూజ్గా బిగించాలండి, మళ్ళీ టైట్గా బిగిస్తాను. అందుకోసమే ఇంకో ఐటమ్ అయితే నేను తీసుకున్నాను, కాంబోలో తీసుకున్నాను. ఆల్రెడీ నాకు బ్యాంగిల్ స్టాండు వుడెన్‌ది ఉంది. నేను పూజ చేసుకునేటప్పుడు ప్రతిసారి బ్యాంగిల్స్ వేసుకొని చేసుకుంటాను. షాప్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ బ్యాంగిల్స్ తీసేస్తాను. పెద్ద సైజ్ తీసుకుంటాను ఎక్కువ. ఏంటంటే వేసి తీయడానికి బాగుంటుంది. ఒక్కోసారి స్టాండ్ కాడికి వెళ్ళినప్పుడు నాకు బ్యాంగిల్స్ తీస్తుంటే శుక్రవారం, మంగళవారం సెంటిమెంట్స్ ఉంటాయి కదా! అలాంటప్పుడు పగిలిపోయినప్పుడు మనసుకి చాలా కష్టంగా ఉంటుంది. బ్యాంగిల్స్ కూడా ఎంత రేటు ఉన్నాయనుకుంటున్నారు? మట్టి గాజులు చాలా రేటు ఉన్నాయి. అందుకోసమే వుడెన్ ఐటెంలో నాకు నచ్చిన బ్యాంగిల్స్ అన్నీ పెట్టుకొని ఈ స్టాండ్లో మాత్రం నాకు నచ్చినట్టుగా పూజకి వాడుకుంటాను కదా, రెడ్ అండ్ గ్రీను అవి వరకే పెట్టుకుందామని చెప్పి నేను ఈ స్టాండ్ ఆర్డర్ చేసి, బేసిక్గా నేను రబ్బర్ ఐటమ్స్ని ఎక్కువగా కోఆపరేట్ చేయను. ఏంటంటే ఇది బాగుంది కదా, అందుకోసమే నేను ఇది తెప్పించాను. ఎందుకంటే ఖరాబ్ అవ్వదు. బ్యాంగిల్స్ చాలా కష్టంగా ఉంటుంది. శుక్రవారం అలాంటప్పుడు పగిలితే బ్యాంగిల్స్. అందుకోసమే ఎంత బాగుందో చూడండి. ఒక దిగ్గడ మనం ఫిట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, పూజకి వాడుకోవాలి అనుకున్నప్పుడు వేసేసుకున్నామా, పూజ అయిపోయిందా, బ్యాంగిల్ తీసామా, పక్కన పెట్టామా, మనం తయారయ్యామా, మన వర్క్లకు మనం వెళ్ళిపోయాము. మీరు అనుకోవచ్చు బ్యాంగిల్స్ వేసుకొని డ్యూటీలకు వెళ్తే ఏమైంది అని. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా ఉంటేనే మనకి హ్యాపీగా ఉంటుంది. ఐబ్రోస్ చేసేటప్పుడు బ్యాంగిల్స్ వేసుకుంటే, ఫేషియల్ చేసేటప్పుడు బ్యాంగిల్స్ వేసుకుంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది కదా.